మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ నాయకులు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా పుంగనూరులో స్థానిక ముడేప్ప సర్కిల్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ నాయకులు. ఈ కార్యక్రమంలో బిజెపి రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన చేసిన సేవల్ని గుర్తు పెట్టుకొని ఆయన మహిళల కోసము, విద్యా అభ్యాసం కోసము, దళితుల కోసము, బడుగు వర్గాల కోసం చేసిన కృషిని కొనియాడుతూ ఆయనని నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా బీసీలు ఐకమత్యంతో ఉంటే రాజ్యాన్ని సాధించవచ్చు. వారి ఐక్యతే దేశానికి ఒక పునాది వేసినట్లు అవుతుంది. కాబట్టి బీసీలంతా ఐకమత్యంతో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పుంగూరు ప్రజలకు ఇంకొకటి ముఖ్య విజ్ఞప్తి, చేతులెత్తి నమస్కరిస్తూ నేను చెప్పడం ఏమిటంటే, ఇలాంటి విగ్రహాల ఎదుట ముందర వారి యొక్క ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళకు అవమానం పరిచినట్లు అవుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ముందర పెడతారు. ఆ మహానుభావుని యొక్క విగ్రహం ముందర ఫ్లెక్సీలు పెట్టడం ఎంత శోచనీయమో అట్లా పెట్టకుండా మీరు అరికట్టాలని చెప్పి అధికారుల్ని చేతులెత్తి విన్నవించుకుంటున్నాను, సవినయంగా విన్నవించుకుంటున్నాను. దయచేసి ఫ్లెక్సీలో ఇక్కడ కట్టనివ్వకుండా చూడవలసిందిగా బాధ్యత మీదే కాబట్టి చేతులెత్తి ధన్యవాదిస్తున్నాను. ధన్యవాదములు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ముడెప్ప సర్కిల్లో వివిధ ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆ మహానుభావుని యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మనం అనేక ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావు పూలే గారు ఒక సంఘ సంస్కర్త, ఎంతో మహానుభావులను అందించిన భారతదేశంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు ఈ దేశానికి అనేక సూచనలు చేశారు. భారతదేశంలో కానీ ఏ దేశంలో, ఏ సమాజంలో అయినా సరే అట్టడుగులో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందితేనే ఆ దేశము అభివృద్ధి చెందినట్టుగా ఆయన భావించడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వాలకు కూడా సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాల విషయాల్లో కానీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ ఆయన ఎంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వాలకు సూచించారు. అంతేకాకుండా సగగమనము, అదేవిధంగా మహిళలకు అనేక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన అనేక సూచనలు చేశారు. ఈరోజు మనమైతే ఒక విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు 80% మంది వాళ్ళే ఉన్నారు, మనమే ఉన్నాం. వీళ్ళంతా కలిసి ఏకమైతే ఈ దేశంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పెద్ద ఎత్తున మనకు కూడా రాజ్యాధికారం సిద్ధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలంతా కూడా ఇలా చేసుకుంటూ ముందు తరాలకు కూడా మనము వారి యొక్క ఆశయాలను, వారి యొక్క కోరికలను మనం నెరవేర్చే విధంగా మన ప్రజలకు, మన పిల్లలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఇదే కోరుకుంటా ఉంది. జై హింద్, జై భారత్.